వాస్తవానికి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు మీ కుటుంబ సభ్యుల ఆవేదన ఏంటి? ఏంది కేసులేంది? రాజకీయం ఏంది? ఈ కొట్లాటలేంది? దాడులేంది? బాధ అనిపియలే? కుటుంబ సభ్యులది బాధ ఉంటుంది, కానీ వాళ్ళ సపోర్ట్తోనే ఇవన్నీ చేయగలుగుతాం. కుటుంబ సపోర్ట్ లేకపోతే అది చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు ఈ గొడవలు అని చాలాసార్లు అంటారు, ఉమ్, ఎందుకు మంచిగా చదువుకును, మంచి జీతం వదిలేసి అంత శాలరీ వదిలేసి ఎందుకు అంత చేసుకుంటున్నావు అంటే, కాకపోతే ఒకటి ఏంటంటే వాళ్ళ అప్పటి మటుకు బాధపడ్డా కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది, అరే మా కొడుకు ఏం తప్పు చేస్తలేడు, ఒక జాతీయ పార్టీకి పనిచేస్తుండు, ఒక ధర్మం కోసం పనిచేస్తుండు. ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో కానీ మేడ్చల్లో కానీ మాకున్న ఈ ప్రాంతంలో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ప్రజలకు ఏం సమస్య వచ్చినా మేము గుర్తుకొస్తామన్నా. అది ఒకటి మాత్రం, మేము రేపు గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ గెలుపు ఖాయమే, ఏదో ఒక రోజు గెలుస్తాం. కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా కానీ కార్పొరేషన్లో మొదటిగా గుర్తుకొచ్చేది మాత్రం పవన్ రెడ్డి అనే పేరు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కానీ మా ఇంటికి గడప దొక్కుతారు. ఈరోజు మా ఎంబడి బిర్యానీ కోసం పనిచేసే కార్యకర్తలు మా ఎంబడి లేరు. ఇలా వందల మంది యూత్, నేను జైలుతో రిలీజ్ అయినప్పుడు కూడా ఇంటికాడ ఒక 1000 మంది వచ్చి ఆ రోజు మా కోసం అందరు కూడా వెయిట్ చేస్తారు. నేను ఎవరికి కూడా ఏదో ఖర్చు పెట్టో తినిపించో తాగిపించిన కార్యకర్తలు కాదు, నా ప్రేమతోనే. కానీ మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఎమ్మడి తిరిగే యూత్కు చెప్తారా, మోటివేషన్ చేస్తారా? అరే జైలుకి వెళ్ళకురా, పంచాయతీలు పెట్టుకోకరి, ఆ కొట్లాటలు పెట్టుకోకరి, జైలుకి వెళ్తే లైఫ్ ఇట్లుంటుంది, జీవితం ఇట్లుంటుంది, కుటుంబం ఇట్లా ఇబ్బంది పడుతుంది, ఎప్పుడన్నా మీరు అట్లా మోటివేషన్ చేస్తారా? నేను ఎప్పుడు అట్లా చెప్పాను కార్యకర్తలు. నేను ఒకటి ఏం చెప్తానంటే, ఈరోజు జైల్లో నేను చూశాను, నేను జైల్లో 60-70% గంజాయి కేసులనా. ఓకే, NDPS కేసులు, గంజాయి కేసులు ఇవే ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి. ఇవాళ మన ఎంబడి తిరిగే కార్యకర్తలు, మన ఎంబడి తిరిగే లేకపోతే సోదరులు, వాళ్ళు చాలా గ్రేట్ అని అంటారు నేను. ఎందుకంటే వాళ్ళు ఎందులో కూడా ఇలాంటి దాంట్లో లేరు. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళ చేతిలోకి సిస్టమ్ తీసుకోక తప్పదు. ఇలా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది గోరక్ష చేయడం విషయంలో, అందుకే మా కార్యకర్తలు రోడ్ల మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి గోరక్షణ చేస్తారు. గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది, ప్రజలకు రావాల్సిన గ్యారెంటీలు ఇచ్చిన ఈ దొంగ గ్యారెంటీలు అన్నీ కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా బయటికి వెళ్ళి దానికి నిరసన తెలపాలి. ఇవాళ ఓడో అడ్డమైనోడు అడ్డగోలియా హిందుత్వం మీద మాట్లాడుతారంటే ఎవరు చేతిలో కట్టుకొని కూర్చున్న పరిస్థితి లేదు, పోయింది, ఆ కాలం పోయింది. ఇవాళ మీ సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేదు ఇక్కడ.